వైఎస్ విజయం పుట్టినరోజున నారా లోకేష్ ట్వీట్ చేయడం ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఒక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం అనేది మనిషికి ఉండాల్సిన కనీస సౌజన్యం అంటారు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో దీన్ని కూడా ఒక వివాదంగా మార్చడం చాలా విచారకరం అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు అంటే అది ఆ కుటుంబం లోపల జరిగినటువంటి మార్పు మాత్రమే. అదే మార్పు బయట వాళ్ళకు కూడా రావాలని శుభాకాంక్షలు చెప్పడం కూడా తప్పని అనుకోవడం పిచ్చితనం. ఎవరి కుటుంబం ఎలా ఉన్నా శుభాకాంక్షలు చెప్పడంలో తప్పులేదు. అసలు విషయం ఏంటంటే నారా లోకేష్ శుభాకాంక్షలు అని చెప్పి విజయమ్మకి ట్వీట్ చేసిన తర్వాత వైసీపీ నుంచి కొందరు వ్యక్తులు లక్ష్మీపార్వతి వంటి వారు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేయడం వెనక మతలబు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. లోకేష్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు అంటూ ఆమె చాలా మాటలు అన్నారు. ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయంటోంది తెలుగుదేశం పార్టీ. ఎవరి కుటుంబంలో అయినా విభేదాలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడం ఆ కుటుంబ సభ్యుల పని. కానీ బయట వ్యక్తులు దాన్ని రాజకీయంగా వాడుకోవడం ఎంతవరకు సమంజసం అనేది ఆమె యొక్క పాయింట్. ఎందుకంటే గతంలో ఎప్పుడూ విష్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు అనేది వారి ప్రశ్న. రాజకీయాలు ఇప్పుడు ఏది మాట్లాడినా దాని వెనక 100 రకాల అర్థాలు తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన తల్లి మీద, తన సొంత చెల్లి మీద హైకోర్టులో కేసులు వేయడం, చెల్లిని తిట్టారు అనేటువంటి ఆరోపణలు రావడం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాంటప్పుడు లోకేష్ ఒక సాధారణ శుభాకాంక్షలు చెప్తే దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు. అసలు రాజకీయ నాయకులు ప్రజల కోసం పనిచేయాలి, రాష్ట్ర యువతకి ఉపాధి కల్పించాలి, పరిశ్రమ ఎలా తీసుకోవాలనే అంశం మీద చర్చ జరగాలి. కానీ దానికి బదులుగా ఇటువంటి పనికిరాని విషయాల మీద డిబేట్లు ఎందుకు పెట్టి సమయాన్ని వృధా చేస్తున్నారు అనేది ప్రశ్న. లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ని ఆయన చేయనటువంటి పనులు, అలాగే ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోనివి చాలా ఉన్నాయి. వాటి గురించి ప్రశ్నించడము, ఆయన ఉద్యోగాలు తీసుకొస్తున్నారు, కొన్ని తీసుకురాగలిగారు, కొన్ని తీసుకురాలేకపోయారు, వాటి గురించి ప్రశ్నించడము, ఇవన్నీ చేస్తే బాగుండేది. కానీ వైఎస్ విజయమ్మకి శుభాకాంక్షల కోసం లోకేష్ వేసిన ట్వీట్ గురించి లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ పెట్టడం అనేది అత్యంత విచారకరం అనేటువంటి మాటలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లక్ష్మీపార్వతి లాంటి వ్యక్తుల గురించి మాట్లాడితే రాజకీయాల్లో ఆమె పాత్ర ఏంటో అందరికీ తెలిసిందే అంటోంది తెలుగుదేశం అనుకూల మీడియా. తన కుటుంబ సభ్యులతోనే సంబంధాలు ఆమెకు సరిగా లేవని, వేరే వాళ్ళ కుటుంబాల గురించి ఆమె నీతులు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని వారి యొక్క ఆరోపణ. తన కొడుకు ఎప్పుడైనా ఇంటికి వచ్చాడా, తన మనవడిని ఎప్పుడైనా ఎత్తుకున్నావా అని ప్రశ్నించుకుంటే తన చరిత్ర ఏంటో ఆమెకే అర్థమవుతుంది అంటున్నారు. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, మిగతా నాయకులు ఎక్కడ అని ఆమె పోల్చుకోవడం మొదలు పెడితే తల్లి మీద కేసు వేసిన చరిత్ర ఎవరికీ లేదని చెప్పుకోవాల్సి వస్తుంది. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఇటువంటి పనులు చేస్తే ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? 2019 ఎన్నికల ప్రచారంలో విజయమ్మ పాల్గొన్నారా లేదా అని ప్రశ్నిస్తే అప్పుడు పార్టీ కోసం కష్టపడ్డారని అందరికీ తెలుసు. ఇప్పుడు పరిస్థితి మారుండొచ్చు, కానీ కృతజ్ఞత అనేది ఉండాలి కదా. ఇలాంటి పిచ్చి పిచ్చి లాజిక్లు, అడ్డగోలు మాటలు మాట్లాడడం వల్ల రాజకీయాల యొక్క స్థాయి పడిపోతుంది అంటున్నారు. కనీసం ఇప్పటికైనా ఇలాంటి వ్యక్తిగత విమర్శలు ఆపి రాష్ట్రం బాగుపడడానికి లక్ష్మీపార్వతి ఏమైనా ప్రశ్నిస్తే బాగుంటుందనేవారు ఉన్నారు. కానీ ఆమెను తప్పులుగా బూతులు తిడుతూ ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేసే వాళ్ళ మీద మాత్రం మనం ఖచ్చితంగానే సీరియస్ అవ్వాలి. నీచమైన ట్రోల్స్ అనేవి ఆమె వ్యక్తిగత జీవితాన్ని గురించి, ఆమె వేరే వాళ్ళని వదిలేసి వచ్చి ఎన్టీఆర్ని పెళ్లి చేసుకోవడం గురించి అర్థం లేనటువంటి అంశాలను పట్టుకొచ్చి ట్రోలింగ్ చేస్తున్నారు టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల సోషల్ మీడియా కొంతమంది. దాన్ని మనం ఖండించాలి. లక్ష్మీపార్వతి ఇంత హుటాహుటిన బయటకు వచ్చి లోకేష్ ట్వీట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టడాన్ని కూడా మనం ఖండించాలి.